ఆకాశంలో సగమైన అన్నింటా వెనకబాటుతనం అంటూ ఎప్పటి నుంచో ఆవేదన చెందుతున్న ఆడపడుచులు ఇప్పుడు ఆ తరహా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అన్నట్టుగా ఈ కంప్యూటర్ల కాలంలో అన్ని రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం పాత్ర బాగా పెరిగిపోయింది. రాజకీయాల్లో కూడా వారు చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలో ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్న మహిళల తెగువ చొరవపైన సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ప్రధాన పార్టీల నుంచి 50 మందికి పైగా మహిళలు పోటీ పడుతున్నారు. అధికార వైసీపీ 21 మంది మహిళా అభ్యర్థులను పోటీలో నిలపగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి 23 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో కొందరు గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన వారు, మంత్రి పదవులు చేపట్టిన వారు కాగా మరికొందరు మాత్రం తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న మహిళా అభ్యర్థులు, వారి ప్రత్యర్థులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో మహిళలు బరిలో ఉండటంతో వారి గెలుపు అవకాశాలపై ఉత్కంఠ నెలకొంది. పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో వైసీపీ నుంచి అభ్యర్థి వంగ గీత తలపడుతున్నారు. గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా గెలిచిన ఆమెను వైసీపీ ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తోంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ నుంచి టీఎన్ దీపిక పోటీ చేస్తున్నారు. ఎంసీఏ చదువుకున్న 40 ఏళ్ల దీపిక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. నందమూరి బాలకృష్ణపై ప్రతిసారి అభ్యర్థులను మార్చుతున్న వైసీపీ ఈసారి కూడా కొత్త అభ్యర్థిని బరిలోకి నిలిపింది. అలాగే మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు మురుగుడు లావణ్య. గత ఎన్నికల్లో లోకేష్పై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి కాకుండా 38 ఏళ్ల మురుగుడు లావణ్యకు టికెట్ ఇవ్వడంతో అక్కడి పోరు ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కుటుంబీకురాలైన లావణ్య ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్నారు. మంగళగిరిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓట్లు ఉన్న పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన లావణ్యను వైసీపీ వ్యూహాత్మకంగా ఇక్కడ పోటీలో నిలిపింది. మురుగుడు లావణ్యకు ఇవే తొలి ఎన్నికలు. ఈ నియోజకవర్గాల్లోనే కాకుండా ఇంకా పలు చోట్ల కీలక మహిళా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగాను పనిచేసిన పరిటాల సునీత ఒక విడత విరామం తర్వాత మళ్లీ ఈ ఎన్నికల్లో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో తలపడుతున్నారు. అలాగే ప్రత్యర్థి నేతలపై విరుచుకుపడటంలో ముందుండే మంత్రి ఆర్కే రోజా తన సిట్టింగ్ స్థానం నగరి నుంచి మరోసారి బరిలో ఉన్నారు. ఈసారి కూడా పాత ప్రత్యర్థి గాలి భానుప్రకాష్తో పోటీ పడుతున్నారు. మరో మహిళా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గతంలో వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరూ వైసీపీని వీడి మార్చి నెలలో టీడీపీలో చేరారు. ప్రశాంతిరెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధంగా ఇంకా పలువురు ప్రముఖ మహిళా అభ్యర్థులు పోటీకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.